అప్పట్లో ఓ 11 ఏళ్ల కిందట సోషల్ మీడియాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ అని పొట్టు నడిచింది. అంటే నెత్తి మీద బర్ఫు గడ్డలు బర్ఫు నీళ్లు పోసుకోవాలన్నట్టు. ఓ బీమార్తోని తిప్పలు పడుతున్నోళ్లకు ఆసరైతానికి గీ ఛాలెంజ్ మొదలు పెట్టిండ్రు. చల్ గిదేం ఛాలెంజ్ అని మనోళ్ళు రైస్ బకెట్ ఛాలెంజ్ చాలు చేసిండ్రు. అంటే బకెటెడు బియ్యం తీసుకుపోయి పేదలకు ఇచ్చుడు అన్నట్టు. ఎవలకు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు పోయి ఆ కార్యం చేయాల్సి ఉంటది. ఆ టెన్క చెట్లు నాటే ఛాలెంజ్లు సుతా నడిచినాయి. ఇక ఇప్పుడు గిది మన మోడీ సారు కొత్త ఛాలెంజ్ షురూ చేసిండుల్లా. భారతదేశం బరువు తగ్గించే కార్యం. గదేనబ్బా, కొందరు లడ్డుకే ఉంటారు కదా, వాళ్ళను సన్నగా వేసే ఛాలెంజ్. స్పీచ్లు ఇస్తారో వీడియో తీస్తారో ఇంకేం చేస్తారో నాకు తెలియదు కానీ మీ వల్ల కొందరు బక్కకు కావాలి, పానం కాపాడుకోవాలి అని 10 మంది సెలబ్రిటీలను సవాల్ చేసిండు. ఆ లెవెల్ అంటే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర, హీరోలు మోహన్ లాల్ మాధవన్, సింగర్లు శ్రేయా ఘోషల్, నీరహువా, షూటర్ మనుబాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, ఇన్ఫోసిస్ నందన్ నిలేకని, ఎంపీ సుధామూర్తి. నూనెల ఆడకం తక్కువ చేపించి ఆరోగ్య భారతం తయారు చేయాలనేది ప్రధానమంత్రి సారు ఆపోచన. ఈ 10 మంది ఇంకో 10 మందికి, వాళ్ళు మళ్ళో 10 మందికి, ఇట్లా అందరు వేసుకుంటూ పోతే లావుగున్నోళ్లను సన్నగా చేయొచ్చట. ఆల్రెడీ చాలా అయింది కూడా. మోహన్ లాల్ సారు చిరంజీవి సార్కు, రజనీకాంత్ సార్కు ఇంకా కొందరికి గిదే ఛాలెంజ్ చేసిండు. కొందరు ఎచ్చి పచ్చి తిని బొజ్జలు పెంచుతాండ్రట. గట్టిగా 4 అడుగులు వేయలేరు. అడ్డమైన బీపీలు షుగర్లు మోపైతాయి. ఇక అప్పుడు బఠానీలు బుక్కినట్టు పొద్దుమాపు గోళీలు మింగే కథ కాబట్టే. ఇక పోరలైతే చిప్స్ బొప్స్ పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింకులు గుంజబట్టిరి. మళ్ళా వాకింగ్ ఉండదాయే, జాగింగ్ ఉండదాయే. మైదానంలో ఆడుకోర్రా అంటే ఫోన్లు ఆడబట్టిరి. రేపు ఇంకా డేంజర్ అవుతుందని గిట్లా సెలబ్రిటీల ఛాలెంజ్లతోటి ఎరైటి ప్రచారం చేపిస్తుర్రన్నట్టు. అవ్వా మంచిగుంది అనుడు కాదు, లట్టు పొట్టు ఏది పడతా దినకుర్రి, పొద్దుగా లేచి జర నడువుర్రి, అప్పుడు మీరే 10 మందికి ఛాలెంజ్ చెయ్యుర్రి. ఏమంటున్నాం?